ఆకాంక్ష, ఆశ్రిత, సార్ ఏంటమ్మా వాయిస్ లోగా ఉంది. మళ్ళీ జాయిన్ అవుతాను. మళ్ళీ జాయిన్. సార్ ఏమ్మా వచ్చారా? ఓకే సార్ ఒక 2 minutes సార్, మా మమ్మీకి ఫోన్ కాల్ వస్తుంది. సరే. నేను ఎంతవరకు చేసామా? వర్క్ షీట్స్ చేస్తున్నాం కదా, సార్ వర్క్ షీట్స్ చేద్దాము ఈరోజు కూడా, కంప్లీట్ చేద్దాం. 23 అయిపోయినాయా? 22 అయిపోయినాయా? ఈరోజు క్లాసులో ఏం జరిగినాయమ్మా శ్రీత?
మ్యాథ్స్ వర్క్ షీటే చెప్పారు సార్ 12 సమ్స్ దాకా అయిపోయినాయి. ఓకే, మన ఆన్సర్లే వచ్చినాయా? చెక్ చేయలేదు సార్, చెక్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదువు. ఆకాంక్ష వచ్చింది. ఆకాంక్ష వాళ్ళకి ఏదో ఫోన్ ఆల్రెడీ ఆకాంక్ష వచ్చింది సార్. చేస్తుందా? Cuboid are in the ratio 1:3, 2:3, and its total surface area is 88 meters square. Find the dimension. చూడమ్మా, క్యూబాయిడ్ డైమెన్షన్స్ అంటే ఏంటవి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఏంటమ్మా అవి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. వాటిని మనం ఏమంటాం? క్యూబాయిడ్ డైమెన్షన్స్ అంట. ఓకే, Okay, sir. సార్ ఏమ్మా ఆకాంక్ష? సార్ ఒకసారి మీ నంబర్ పెడతారా సార్ నాకు? ఏ నెంబరు? ఇప్పుడు ప్రెసెంట్ వాడే నంబర్ సార్. 70. ఒక్క నిమిషం, అది ఫోన్ జూమ్ చెప్పాను కదా సార్ మీకు, హై రిస్క్ ఆఫ్ ఏదో వస్తుందని. ఈ రోజు కెమిస్ట్రీ క్లాస్ మధ్యలో ఆగిపోయింది సార్ ఆ ఫోన్. ఇంకా రావట్లేదు, అందుకు వేరే డాడీ అంటే అది వాడుతున్నారు, అది డాడీకి వేరే నంబర్ ఇచ్చి ఇది వాడుకుంటున్నాను. సరే, 70 ఉమ్, 3250 3250 7699. ఓకే సార్. ఇక్కడ చూడమ్మా, ఇది డైమెన్షన్స్ అన్నాడు. డైమెన్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? డైమెన్షన్స్ అంటే ఏంటమ్మా? అర్థం ఏంటి? డైమెన్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? డైమెన్షన్స్ అంటే ఎల్ బిహెచ్ ని డైమెన్షన్స్ అంటున్నాం. ఎల్ ఇస్ టు బి ఇస్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఏంటది? 1:2:3. రాయండి. L is to B is to H is equal to 1:2:3. ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు 1:2:3 అంటే ఏం రాసుకోవచ్చమ్మా మీరు ఇక్కడ? L is equal to సమ్ కాన్స్టెంట్ 1 into K అని రాసుకోవచ్చు. L నెంబర్ ఎంత? 1 కదా. చూడండి, L నెంబర్ ఎంత? 1. కాబట్టి 1K అని రాయాలి. ఓకే, తర్వాత బి నెంబర్ ఎంత? చూడండి, ఇక్కడ చూపిస్తున్నా బి నెంబర్ సెకండ్ నెంబరు. ఇదిగో ఇది అంటే మధ్యలో ఉన్నది, మధ్యలో ఉన్న దాంతో ఈక్వల్. కాబట్టి ఏం రాయాలి ఇక్కడ మీరు? 2K అని రాయాలి. ఏం రాయాలి? 2K. రేషియోస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇంతే. ఓకే, రేషియోస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంతే. నెక్స్ట్ థర్డ్ నెంబరు, థర్డ్ వాల్యూ అంటే కమా హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? 3K. హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? 3K. వేర్ K ఈజ్ ఎనీ నెంబర్. అది మీరు రాసుకున్నా పర్లా, రాసుకోపోయినా పర్లా. K అనేది ఒక నెంబర్ అన్నమాట, ఏదో ఒక నెంబరు. ఈ మూడింటికి మనం రేషియో వేసినప్పుడు ఎంత వచ్చిందంటే 1:2:3 వచ్చిందంట. కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ఈ K అనేది క్యాన్సిల్ అయిపోయే నెంబర్. K అనేది క్యాన్సిలేషన్ అయిపోయేటటువంటి నెంబరు. అందువల్ల L ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 1K. B ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 2K. C ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 3K. ఓకే, ఎంతవరకు అర్థమైందా? 1:2:3 అంటే రేషియోస్ రాయటం అర్థమైందా? ఇది అర్థం కావాలి. రేషియోస్ రాయటం అర్థం కావాలి. L is to B is to K. ఓకేనమ్మా? ఇంతవరకు అర్థమైన తర్వాత ఏమన్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం తీసుకోవాలి? TSA. ఇక్కడ ఏంటిది? క్యూబాయిడ్. ఏంటమ్మా ఇది? క్యూబాయిడ్. క్యూబాయిడ్ కి TSA ఫార్ములా ఏంటి? 2 of LB plus BH plus HL.
రాయండి TSA ఆఫ్ క్యూబాయిడ్. TSA ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటమ్మా? 2 of LB plus LB plus DH plus HL. దీనికే నాకు ఇంకోటి చెప్పండి, LSA చెప్పండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా చెప్పండి. నాకు చెప్తా ఉండండి, ఫోన్ వస్తుంది మాట్లాడుతున్నా. 2H of L plus B. పెట్టలేదమ్మా. అయిపోయింది, మాట్లాడండి. చూడండి ఫార్ములా ఏంటమ్మా ఆశ్రిత? LSA ఫార్ములా చెప్పు ఆశ్రిత. ఎదురా ఉన్నారా? కట్ అయిపోయింది. Pantoprazole plus dump eridone twice daily for 3 days అంట. ఏంటమ్మా అది? అన్మ్యూట్ లో ఉందా సార్? అది నాయనమ్మకి ఆపరేషన్ అయితే టాబ్లెట్ సార్. సార్ ఫార్ములా అడిగారు కదా, 2H into L plus B. వెరీ గుడ్. క్యూబాయిడ్ కి గుర్తుండాలి. ఓకే, వాల్యూమ్ చెప్పు. క్యూబాయిడ్ వాల్యూమ్ చెప్పు. LBH. వెరీ గుడ్. ఇప్పుడు L అంటే ఎంత రాసుకోవాలి? 1K. 1K into 2K. 1K into ఎంతమ్మా? 2K. 1K into 2K plus 2K into 3K. 2K into 3K plus 3K into 1K. plus 3K into 1K. ఇప్పుడు మనం అన్ని మల్టిప్లై చేసుకోవాలి. 2 ones 2 కదా సార్, అంటే ఫస్ట్ ది 2K, 3K సెకండ్ into దేమో 1K. 6K, ఆ తర్వాత 3K. అరే ఇక్కడ TSA ఎంత ఇచ్చాడు రా మనకి ఆన్సర్? 88 ఇచ్చాడు సార్. 88 ఇచ్చాడు. ఇక్కడ 88 రాయండి, దీని బదులు ఇక్కడ TSA బదులు 88 రాయండి. TSA బదులు 88. ఫార్ములా ఏమో అవతల పక్కన రాశాను. ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా? ఈ 2 88 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 తో క్యాన్సిల్ అవుతుంది. అదే ఎన్నిసార్లు? 44. yes 44. 44 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 44 is equal to 2 పోయిందిగా. ఇంకా 1K into 2K ఎంత? 3K 2K. 1K into 2K ఎంత? 2K సార్. రాంగ్ ఆన్సర్. 1K into 2K ఎంత సార్? 1K into 2K సార్. 2K square. 2K. ఆశ్రిత కరెక్ట్ గా చెప్పింది. 2K square. 2K square. yes plus 2K into 3K. 6K square. yes 6K square plus 3K into 1K. square. 3K square. okay, now 44 is equal to 2K square 6K square అంటే 8K square.
ఓకే, యాడ్ 9, 10, చేయాలి. 11, 8k స్క్వేర్ 11k. 11k స్క్వేర్. మళ్ళీ K ఏమన్నా square is క్యాన్సిలేషన్ equals అవుతుందా? to ఈ 11 అవుతుంది sir, 44 లో 4 times. 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ పోతే K square is equals to 4. k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. k అంటే స్క్వేర్ K ఈజ్ is ఈక్వల్ టు equals 4 to అయితే 4. k ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే 4 ని 2 స్క్వేర్ అని రాయొచ్చు. సార్ 1 Okay, minute sir. ఓకే, మెడిసిన్ అమ్మ అడిగితే ఇచ్చాను సార్. పర్లేదమ్మా. ఓకేనా, క్లియరా? ఇంతవరకు అర్థమైందా? 1 minute సార్. నోట్ చేస్తా. ఇవాళ 25 దాకా చెప్తారా సార్? ఈరోజు ఈ వర్క్ షీట్ కంప్లీట్ చేద్దాం. మనం నెక్స్ట్ వర్క్ షీట్ కి వెళ్దాం. సార్ ఓకే సార్. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, k ఈక్వల్ టు 2 వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ డైమెన్షన్స్. ఏమన్నాడు? ఫైండ్ డైమెన్షన్స్. ఫైండ్ డైమెన్షన్స్ అంటే ఎల్ ఎంతో చెప్పాలి, బి ఎంతో చెప్పాలి, హెచ్ ఎంతో చెప్పాలి. ఇక్కడ k ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చిన్న నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 into k. 1 into k అంటే k బదులు ఎంత రాసుకోవాలి? 2 రాసుకోవాలి. 1 into 2 ఎంత? 2. ఇక్కడ మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు కాబట్టి ఇది మీటర్ లో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడ రౌండ్ చేస్తున్నారు. ఇది మీటర్ స్క్వేర్ కాబట్టి ఇది మీటర్ లో ఉంది అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఎల్ వచ్చిందమ్మా, అయిపోయింది. బి కనుక్కుంటున్నా. 2k. 2 into 2. 2 into 2 అంటే 4 meters. 4 meters. Yeah. H equal to 3k. 6 3 into meters. 2. Yeah, 6 meters. 6 meters. Note చేయండి. సార్ ఇక్కడ నాకు ఆ ఈ జూమ్ యాప్ లో మనము ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళది కనిపిస్తది కదా సార్. నాకు కనిపించట్లేదు. ఏం కనిపించేది? అంటే స్క్రీన్ కింద కనిపిస్తారు కదా సార్. నా దానిలో అట్లా ఏం కనపడదు. ఇంత ముందు కనిపించేది సార్. చిన్న బాక్స్ లాగా ఉండి కనిపించేది. ఇప్పుడు కనిపించనీయకుండా చేశారు. అవునా? ఎందుకు? ఏం చేస్తావు? చూసుకుంటావా ఏంటి? సార్ వీడియో ఆఫ్ చేస్తే అట్లా చూసుకుంటా సార్. అనిపిస్తుంది. అయిపోయింది ఇది? అయిపోయింది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. A plastic box 1.5 meters long, 1.25 meters wide and 65 centimeters deep is to be made. ఇక్కడ ఒక దారుణం జరిగింది. ఏంటి చెప్పండి అది? ఆ దారుణం ఏంటంటే ఇదేమో మీటర్ లో చెప్పాడు, ఇదేమో మీటర్ లో చెప్పాడు, ఇదేమో సెంటీమీటర్ లో చెప్పడం జరిగింది. అంటే ఈ డీప్, దీన్ని ఈ డీప్ ఏదైతే అన్నాడో ఈ డీప్ ని మనం మీటర్ లో కన్వర్ట్ చేసుకుందాం, లేదా దీన్నే సెంటీమీటర్ లోకి మార్చుకుందాం. 0.65 meters. ఇట్ ఈస్ అని ఏమన్నాడు? ఓపెన్ అట్ ది టాప్. అంటే టాప్ లేదు దీనికి. టాప్ లేదంటే ఏ డైమెన్షన్స్ మిస్ అయినాయి అమ్మా? సార్ ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇంటూ ఎల్బి. అలా కాదు, వేరేలాగా ఫార్ములాస్ వస్తాయి. చెప్తాను అది ఎలా వస్తాయి అనేది. ఇగ్నోరింగ్ ద థిక్నెస్ ఆఫ్ ప్లాస్టిక్ షీట్ డిటర్మైన్. ఒక్క నిమిషం, క్వశ్చన్ చదవండి.
A plastic box 1.5 meters long and 1.25 meters wide and 63 centimeters deep. Find the volume. Find the. It is to be open at the top. చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ఐడియా? మీరు కూడా రాయొచ్చు బోర్డు పైన. ఎస్ సార్. ట్రై చేయండి సార్. అంత నీట్ గా రావట్లేదు సార్. పర్లేదు, ట్రై చేయండి అమ్మా, ఏమైంది. ఇక్కడ డైమెన్షన్స్ వేరుగా ఉన్నాయి కాబట్టి ఇది క్యూబాయిడ్. కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. దీనికి సిఎస్ఏ కనుక్కోవాలి సార్. సిఎస్ఏ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఎల్బి. ఎందుకంటే ఒక సైడే కదా సార్ మ్యాచ్ అవుతుంది, ఇంకా ఇంకో సైడ్ కూడా మ్యాచ్ అయితే 2LB తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తారు? రాయండి మరి సొల్యూషన్. సొల్యూషనా? సిఎస్ఏ ఈక్వల్స్ టు ప్లస్ ఎల్బి ఈక్వల్స్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సార్ రబ్ చేసేసారేంటి సార్? నేను అక్కడ రబ్ చేసా? మీరే రబ్ చేశారు సార్. ఎవరో రబ్ చేశారు, నాకు సంబంధం లేదా? సార్ నేనేం చేయలేదమ్మా. నాకు అసలు ఏం అనిపించట్లేదు. ఏం చేసావు నువ్వు? ఏం అనిపించట్లేదు, నేనేం రబ్ చేయలా, అసలు రాసేదే నాకు కనిపించట్లా. సరే నేనే రాస్తాలే. చూడండి, మీరు కంప్యూటర్ లో రాస్తున్నారు సార్, నేను చేత్తో రాస్తున్నా. గ్రేట్ అమ్మా నువ్వు. చూడండి, లాంగ్ అన్నాడు కదా, ఇది లాంగ్ అన్నాడు కాబట్టి రాయండి అమ్మా సొల్యూషన్. దీనికి ఎల్ అని రాయండి. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1.5 meters. 1.5 meters. ఇది వైడ్ అన్నాడు రా. ఏం తీసుకుందాం? వైడ్ ని బి అని తీసుకుందామా? 1.25 meters. డీప్ అన్నాడు కాబట్టి హెచ్ అని తీసుకుందాం అమ్మా దాన్ని. హెచ్ ఈక్వల్స్ టు 0.65 meters. రైట్. సెంటీమీటర్ లో ఇచ్చాడమ్మా ఆశ్రిత, చూస్తున్నావా? 0.65 meters. ఆశ్రిత, ఏమైందమ్మా ఆశ్రితకి? రాశాను కూడా సార్, పలకట్లేదని. ఓకే, 0.65 meters. తర్వాత ఏమని ఇచ్చాడు ఇక్కడ? ఇట్ ఈస్ అన్ ఓపెన్ టాప్ బాక్స్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ టాప్ బాక్స్. Ignoring the thickness of the plastic sheet, determine the area of the sheet required to making the box. బాక్స్ తయారు చేయడానికి మనకి ఏరియా ఎంత అవసరం అవుతుంది, ఎంత ఏరియా షీట్ కావాలి అని అడుగుతున్నాడు. ద ఏరియా కనుక్కోవాలి, రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ఏ బాక్స్. బాక్స్ చేయడానికి ఎంత ఏరియా కావాలని అడుగుతున్నాడు. ద కాస్ట్ ఫర్ షీట్, ప్లాస్టిక్ బాక్స్ డైమెన్షన్స్ ఇచ్చాడు. ప్లాస్టిక్ బాక్స్ డైమెన్షన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఎంత షీట్ కావాలి అని అడుగుతున్నాడు.
ఇప్పుడు మనం నథింగ్ బట్ టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. అయితే ఓపెన్ టాప్ లేదు కాబట్టి కాస్త తీసేయాలి. అది టాబ్లెట్స్ పెట్టాలంట. ఏం తీసేయాలో నేను చెప్తాను. రాయండి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ బాక్స్ అంటే క్యూబాయిడ్ తీసుకుందాం అమ్మా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ బాక్స్ లో బ్రాకెట్ లో ఏం రాస్తారంటే క్యూబాయిడ్. నేను పాతది అనుకున్నా, మళ్ళీ అందులో అదే చూసుకోకుండా లెఫ్ట్ అయిపోయాను సార్. అయితే పాత దాంట్లో జాయిన్ అయ్యా. ఇది ఐప్యాడ్ కదా సార్, నాకు పాస్వర్డ్ గుర్తులేదు కొత్తది. పాతది జాయిన్ అయ్యా చూసుకోకుండా. ఆ తర్వాత కొత్త దాంట్లో పాస్వర్డ్ ఏంటా అని గుర్తులేక వెళ్ళి కనుక్కొని టైప్ చేశా సార్. లేట్ అయింది. పర్లేదులేమ్మా. చూడు క్యూబాయిడ్ కి టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్పండి సార్. సర్ఫేస్ ఏరియా 2 of LB plus BH plus LH. LB plus BH plus HL. అయితేనమ్మా ఇది టాప్ లేదు, పైన టాప్ లేదంటే ఏం మిస్ అయినట్టు? LB minus LB మైనస్ LB రాయండి. ఇది కనుక్కోవాలమ్మా. ఇది ఎంత అయితే వస్తుందో అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా మీకు దీనిలో? ఎందుకు సార్ అసలు ఫార్ములాలోనే LB తీసేసి మిగతా ఉన్నంత వరకు చేయకూడదా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటేనమ్మా, నువ్వేం చేసావంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళావమ్మా ఆశ్రిత. బైక్ వేసుకుని వెళ్ళావు, నీ స్కూటీ ఉంది కదా, ఆ బైక్ వేసుకుని దూసుకుంటే వెళ్ళి షాప్ ముందు ఆపి దిగావు, స్టాండ్ వేసి దిగి షాప్ అతని దగ్గరికి వెళ్ళి నాకు బాక్స్ చేయాలి, నేను అందులో మరి రకరకాల ఆర్నమెంట్స్ అవన్నీ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఆ బాక్స్ డైమెన్షన్స్ ఇలా ఉండాలి అని చెప్పావు. 1.5 meters లాంగ్ అన్నావు. వాడు నోట్ చేసుకున్నాడు. 1.25 meters వైడ్ అన్నావు. తర్వాత 65 centimeters డీప్ అన్నావు. దాని తర్వాత అవన్నీ నోట్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను రాసినట్టుగానే రాశాడు. రాసిన తర్వాత ఇది ఎప్పటికల్లా చేసేస్తామంటే రేపు పొద్దునకల్లా చేసేస్తాను మేడం అన్నాడు. సరే ఇక అడ్వాన్స్ కావాలా ఉంచుకో అని చెప్పి 10,000 ఇచ్చేసావు, వెనక్కి తిరిగి వచ్చేసి. అయితే ఇక వాడు ఏం చేశాడంటే తలకాయ పీక్కుంటున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు, ఎట్లా చేయాలి ఈ బాక్స్ ని. సరే నువ్వేం చెప్పావంటే వాడికి పైన టాప్ ఓపెన్ గా ఉండాలి, నేను వెంటనే నాకు మళ్ళీ టాప్ పెట్టావంటే మళ్ళీ అది పీక్కోలేను, నాకు గోల్డ్ లేవు, గోల్డ్ ఎప్పటికప్పుడు కొరుక్కు తినేస్తుంటాను నేను, ఆ పైన ఓపెన్ గా ఉండాలి అని చెప్పావు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఓపెన్ టాప్ బాక్స్ తయారు చేయటం మొదలు పెట్టాడు. ఇదిగో ఇది చూస్తున్నావా, ఇలా ఒక డయాగ్రామ్ సార్. మాట్లాడకపోతే పిలిచాను సార్. ఏంటమ్మా మాట్లాడకపోతే ఇప్పుడు వరకు ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, మధ్యలో ఆపేస్తే పిలిచేస్తారు. చూడమ్మా, ఈ పక్కన ఉండాలి, ఈ మూత ఉండాలంట, ఈ సైడ్ ఉండాలి, తర్వాత బేస్ కూడా ఉండాలి, లేకపోతే కింద పడిపోతాయి కదా నేను పెట్టినట్టు. బేస్ ఉండాలి, ఈ పక్కన కూడా ఉండాలి, తర్వాత ఈ సైడ్ కూడా కవర్ అయి ఉండాలి, ఈ మొత్తం కవర్ అయి ఉండాలి, పైన మాత్రం ఓపెన్ గా ఉండాలి. నేను దబక్క నేర్చుకుంటాను ఏమన్నా. దాని లోపల ఏమేస్తావు చెప్పు? ఫస్ట్ ఏమేద్దాం? 10 రూపాయలు వేద్దామా? ఏదైనా నగేద్దాం, మంచి నగ ఒకటి దాచిపెట్టి తాళ్ళు ఏలాడుతుంది దాన్ని. తర్వాత గాజులు పెట్టావు దీనిలో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను. ఇంకేయో ఉన్నాయి రకరకాల ఐటమ్స్ అన్ని దీనిలో వేయటానికి. ఈ పైనుంచి వేస్తున్నాం, డింగ్ అని వేసేయచ్చు అన్నమాట. తిప్పితే పడిపోతాయి కదా సార్ మొత్తం. నువ్వు తిప్పవుగా. ఓకే, ఇలా ఓపెన్ గా తయారు చేయాలి. ఓపెన్ గా తయారు చేయాలంటే చూడమ్మా ఆశ్రిత, కింద బేస్ చూడు ఒకసారి, రెక్టాంగులర్ షీట్ కదా, ఇది ఎల్, ఇది బి, అంతేనా? ఎల్ ఇంటూ బి చేస్తే కిందది వచ్చేసింది, ఇది వచ్చింది బేస్ వచ్చేసింది, ఏరియా, బేస్ ఏరియా. అర్థమైందా? ఈ పక్కన వచ్చేసరికి ఇది హైట్, ఇది బి, ఈ పక్కన మల్టిప్లై చేసుకుంటే ఇది వచ్చేసింది. అట్లాగే ఈ పక్కన కూడా ఉంటదిగా, ఇది కూడా ఒక హెచ్బి, 2 హెచ్బిలు ఉన్నాయి కదా, 2 హెచ్బిలు ఎల్బి వచ్చాయి నీ దగ్గరికి. ఒక ఎల్బి ఏమో బేస్,
ఒక హెచ్బి ఇటు ఒక హెచ్బి ఇటు వచ్చింది. అర్థమైందా నీకు? అవతల పక్కన యువతల పక్కన ఏముంటాయి చెప్పు? హైట్ ఉంటాయి. అర్థమైందా? ఈ పక్కన గోడ అంటే హెచ్ఎల్ రెండు హెచ్ఎల్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయి. ఇప్పుడు వీటిల్లో 2 హెచ్బిలు ఉన్నాయి, 2 హెచ్ఎల్ ఉన్నాయి, ఒక ఎల్బీనే ఉంది. ఇక్కడ నేను ఫార్ములాలు ఏం చేసా? 2 ఎల్బీలు అని రాసేసా. చూసావా? 2 ఎల్బీలు రాశాను కాబట్టి ఒక ఎల్బీ తీసేసా. ఎందుకని? ఓపెన్ టాప్ కాబట్టి. ఒక ఎల్బీ పైన రాకూడదు. ఒక పైన ఎల్బీ పెట్టావంటే ఇది క్లోజ్ అయిపోయినట్టు. అర్థమైందా నీకు ఇప్పుడు? రాశాను. ఓకే. ఓకే సార్. 2 ఇంటూ ఎల్ ఇంటూ బి తీసుకుందాం అమ్మా. చేద్దాం. ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి అంటే ఎంతమ్మా? 1.5 ఇంటూ 1.25. జాగ్రత్త రాయండి. 1.5 ఇంటూ 1.25 రాస్తున్నారా మీరు కూడా? ప్లస్ పిహెచ్ అంటేనమ్మా 1.25. ఆకాంక్ష రాస్తున్నావా? 1.25 ఇంటూ 0.65. ఇప్పుడు ఇవన్నీ వాడి తలా ఒక వాల్యూ చెప్పాలి మీరు. తర్వాత హెచ్ఎల్ అమ్మా. హెచ్ఎల్ అంటే 0.65 ఇంటూ 1.5. 1.5 ఇంటూ 0.65. ఇవన్నీ మొత్తం వచ్చేసినాయి. బ్రాకెట్ క్లోజ్ చేశాను. మైనస్ ఎల్బి ఉంది బయట. ఎల్బి అంటే 1.5 ఇంటూ 1.5. సార్ ఫస్ట్ వాల్యూ చెప్తాను, రాసుకుంటారా? 1.875 అంటే 1.5 ఇంటూ 1.25. మొత్తం కావాలమ్మా. తర్వాత ఇది ఫస్ట్ క్వశ్చన్ తో పాటు సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది మనకి, ఇంకా అందుకోసం ఒకేసారి కావాలి. ప్లస్ 1.25 ఇంటూ 0.65 మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ప్లస్ 1.5 ఇంటూ 0.6. అక్కర్లేదు సార్, అయిపోయింది. చేయండి. One point five into 1.25 plus 1.25 into 0.65. అక్కడికి ఎంత వచ్చింది? ప్లస్ 1.5 into 0.65. 3.665 వచ్చింది ఇంటూ 2. 7.25 వచ్చింది మైనస్ 3.65 సార్. 1.5 into 1.25 3.65. అరే 5.45 వచ్చిందిరా నాకు మొత్తం సార్. మైనస్ 1.5 మైనస్ తో సహా నేను చేశాను. 5.45 వచ్చింది. 5.45 మీటర్ స్క్వేర్ వచ్చిందమ్మా. అయితే ఒక మీటర్ కి ఎంత? 20 రూపీస్ పడుతుంది అన్నాడు. కాస్ట్ లెక్కేస్తున్నా. సెకండ్ బిట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5.45 ఇంటూ 20 రూపీస్. ఎంత వచ్చిందమ్మా ఆశ్రిత? 5.45 ఇంటూ 20 రూపీస్ నొక్కండి సార్. 5.56 ఏదో వచ్చింది సార్. సార్ 3.05 సార్. నాకు సార్ ఒకటే 109 రూపీస్ వచ్చింది సార్. 5.56 ఏదో వచ్చింది సార్. కాదమ్మా 3.05 వస్తుంది సార్. మీరు రాంగ్ చేస్తున్నారు. మీరు ఏదో క్యాలిక్యులేటర్ లో మిస్టేక్ చేస్తున్నారు. అందుకు అట్లా చూపిస్తుందిలే. జాగ్రత్తగా ఓ పని చేయండి అమ్మా. మీరు తర్వాత ఏం చేస్తారంటే ఆకాంక్ష ఇండివిజువల్ గా మల్టిప్లికేషన్ తీసుకుని ఫైనల్ గా యాడ్ చేసి చేయండి. అప్పుడు చెప్పండి. ఓకేనా? నాకు ప్రస్తుతానికి ఇది నోట్ చేసేసుకోండి. 109 రూపీస్. ఏదైనా కరెక్షన్ ఉంటే తర్వాత నాకు రిమెంబర్ రిమైండ్ చేయండి. ఓకే సార్. సార్ సార్ అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటే నాకు కూడా 5.45 వస్తుంది సార్. అప్రాక్సిమేట్ తీసుకుంటే నాకు 5.45 వస్తుంది. ఎందుకంటే 5 4 గా తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 6 5 గా తీసుకోవచ్చు కదా సార్.
అందుకు నాకు కూడా ఇదే వస్తుంది సార్. ఎస్ సార్. ఓకే. 12:40 to 1:40 జాయిన్ అయ్యామా సార్ ఏంటమ్మా క్లాస్? 1:40 జాయిన్ అయ్యామా? మేబీ అంతే అనుకుంటామా. 1:35కి అట్లా స్టార్ట్ చేశాను కదా. మీకు లింక్స్ షేర్ చేసిందే 1:38కి. అవును 1:40. లాస్ట్ క్వశ్చన్ రా, చదవండి ఆశ్రిత. The floor of a rectangular hall has a perimeter 250 meters. Rectangular floor ki 250 meters undanta sir perimeter. If the cost of painting the 4 walls at the rate of 10 rupees per meter square is rupees 1500, find the height of the hall. Sir perimeter ichar sir, ikkada manam CSA kanukovali sir. Okay. CSA of a floor 4 walls anta sir. The floor of a rectangular hall has a perimeter 250 meters. If the rectangular hall anta cuboid కింద తీసుకోండి అమ్మా, లేకపోతే బాక్స్ లాగా ఉందంట. పెరిమీటర్ ఇచ్చాడు. రెక్టాంగులర్ పెరిమీటర్ ఫార్ములా ఏంటమ్మా? ఫ్లోర్ కి 2 into L plus B అని తీసుకోండి, 250. If the cost of painting 4 walls at the rate of 10 rupees is, cost ఇచ్చాడు, the height of the hall is. Okay, రాయండమ్మా. ఫస్ట్ 2 into L plus B is equal to 250. ఏమ్మా వింటున్నారా? Yes sir. 2 into L plus B is equal to 250 అని రాయండి, ఇంకేం రాయబాకండి ఇక్కడ. ఓకే, తర్వాత ఏమన్నాడు? కాస్ట్ అని ఇచ్చాడు. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 1500 రూపీస్ ఇచ్చాడు. 1500 rupees. 1000 at the rate of 10 per meter square. 10 rupees per meter square. At the rate 10 rupees per meter square. ఒక్కొక్క మీటర్ స్క్వేర్ కి 10 రూపీస్ చొప్పున 1500 కి ఎంత ఉంటుంది అనేది కాస్ట్ చేయాలి. ఇప్పుడు హలో వినబడుతుందా సార్? 10 రూపీస్ కి 1500 అయిందంట. 1500 కి ఎంత సార్? 15,000 సార్. 15,000. 10 రూపీస్ కి 1 మీటర్ స్క్వేర్ అంట. పక్కన సైడ్ ఇట్లా క్యాలిక్యులేషన్ చేయండి. 10 రూపీస్ కి ఇంత అయితే 15,000 రూపీస్ కి ఎంత అవుతుంది? ఎంత అవుతుందంటే సపోజ్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి. సపోజ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఇది ఇంటూ ఇది బై ఇది అంటే 15,000 డివైడెడ్ బై 10 అంటే ఎంత వచ్చిందమ్మా? 1500 వచ్చింది. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1500 రాయండి. 1500 రూపీస్ రాయండి కాస్ట్. పక్కన ఇది క్యాలిక్యులేషన్, రఫ్ క్యాలిక్యులేషన్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, ఇది ఎక్స్ అమ్మా. వినబడుతుందా? కాస్ట్ 1500 అని రాయండి. కాస్ట్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? టోటల్ సర్ఫేస్ ఏరియా మొత్తం టాప్ కూడా వచ్చింది కదా. ఏమన్నాడు? ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ 4 walls. 4 walls అన్నాడు. కాస్ట్ ఇక్కడ రాయండి. కాస్ట్ ఆఫ్ 4 walls అని రాయండి, మెన్షన్ చేయండి, లేకపోతే టోటల్ సర్ఫేస్ ఏరియా. 4 walls అంటే గోడలు కదమ్మా. ఆ గోడలు ఎలా ఉంటాయి చెప్పండి? వాల్స్ డైమెన్షన్స్ చెప్పండి. 2 into మీరు రాసేది నాకు కనిపించట్లేదు. 2 into LH plus BH అంతేనా? ఈజ్ ఈక్వల్ 1500. అమ్మా హెచ్ కామన్ తీయండి అమ్మా. హెచ్ కామన్ తీస్తే ఏమొస్తుంది? 2H of L plus B. హెచ్ ఇంటూ 2 into L plus B బదులు ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి మన దగ్గర 250. ఎక్కడ ఉంది ఇది? 2 ఉంది ఇక్కడ, L plus B ఉంది. దీని బదులు ఏం రాయొచ్చమ్మా? 250 రాయొచ్చు. ఆ ఎల్లో షేడ్ వరకు ఏం రాసుకోవచ్చు? 250.
1500. 250. 0 0 క్యాన్సిల్. 25 ఎన్నిసార్లు పోద్దామా 150లో? 4 5 6 టైమ్స్. సో 6 meters. ఇది ఆన్సర్. Height of the wall equals to 6 meters. ఎస్. ఇక్కడతోటి ఈ వర్క్ షీట్ కంప్లీట్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ వర్క్ షీట్. Yes, sir. వర్క్ షీట్ 2 ఇది. ఫర్దర్ క్లాసెస్ లో మనం దీన్ని డిస్కస్ చేద్దాం. Any okay. problems ఉన్నాయి sir? దీనిలోనా 25 30 ఉన్నట్టున్నాయి. మేబీ అంతేనమ్మా, ఆశ్రిత చెప్పినట్టుగా 20 ఉన్నట్టుంది. 20 ఉన్నాయి. 20 sir. 20. 20 అన్ని బిట్స్ బ్లాంక్స్. ఇప్పుడు ఫార్ములాస్ బాగా నేర్చుకుంటే చాలు, ఇంకేదైనా చేయొచ్చు, మనం ఎన్నైనా చేయొచ్చు ఇట్లాంటి సమస్య. మీరు కనుక నేర్చుకోవట్లేదు అనుకోండి సరిగ్గా, Okay, sir. మళ్ళీ ఇబ్బంది అయింది. ఓకేనా?